ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. చెన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులు ఒక్కొక్కరుగా అనుమానాస్పద స్థితిలో చనిపోతున్నారని, ఈ క్రమంలో ఏదో ఒక రోజు సునీతను కూడా చంపేస్తారేమోనంటూ అనుమానాలు వ్యక్తం చేశారామె. వివేకానందరెడ్డి హత్య కేసులో బెయిల్పై ఉన్న అవినాష్ రెడ్డి సాక్షుల్ని తీవ్రంగా బెదిరిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. దర్యాప్తు అధికారులు బెదిరించి మరీ సిబిఐ అధికారులపై తప్పుడు కేసులకు సంతకాలు పెట్టించారన్నారు. సునీతకు 2 పిల్లలున్నారని, ఈ కేసులో పోరాడుతున్న సునీతను ఏమైనా చేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు షర్మిల. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ తీసుకుని స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని, సాక్షులు సాక్ష్యాధారాలను తారుమారు చేస్తూ ఈ కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సిబిఐ విచారణాధికారి మీదే కేసు వేయించటమే ఇందుకు నిదర్శనం కాదని ప్రశ్నించారామె. కనుక ఈ కేసును ప్రభావితం చేస్తున్న అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేసి జైల్లో వేయాలని, లేదంటే సునీత ప్రాణాలకు పెను ప్రమాదం పొంచి ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారామె. వైఎస్ వివేకానందరెడ్డిని 2019 మార్చి 15న ఆయన ఇంట్లోనే దారుణంగా చంపేశారు. ఇప్పటికీ 6 ఏళ్లైనా గానీ ఆయన హత్య వెనుక ఉన్న అసలు సూత్రధారులను మాత్రం గుర్తించలేకపోయారు. తన తండ్రిని చంపిన వారిని చట్టం ముందు దోషిగా నిలబెట్టాలని ఆయన కుమార్తె వైఎస్ సునీత అలుపెరగని పోరాటం చేస్తున్నారు. తన అన్న వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ కేసులో న్యాయం జరగలేదని ఆమె సిబిఐ విచారణ కోరారు. సిబిఐ ఎంట్రీ ఇచ్చింది. ఆ మీదట చాలా జరిగాయి. కానీ కేసు అయితే ఒక కొలిక్కి రాలేదు. ఈలోగా వరుసబెట్టి సాక్షులు చనిపోతున్నారు. వారి మరణాలపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు చూస్తే ఏకంగా సునీత ప్రాణాలకే ముప్పుందని ఆమె సోదరి పిసిసి చీఫ్ అయిన వైఎస్ షర్మిల మీడియా ముఖంగా ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు ఏపీని హీట్ ఎక్కిస్తోంది. సునీతకు 2 పిల్లలున్నారని, ఆమె ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని షర్మిల అంటున్నారు. ఆమె తన కజిన్ బ్రదర్ కడప ఎంపీ అయిన వైఎస్ అవినాష్ రెడ్డి మీదనే నేరుగా ఆరోపణలు చేశారు. బెయిల్ మీద ఈ కేసులో ఉన్న అవినాష్ రెడ్డి సాక్షులను భయపెడుతున్నారని కూడా అన్నారు. ఒక్కొక్క సాక్షి ఈ కేసులో చనిపోతుంటే సునీత ప్రాణాలకు ప్రమాదం ఉందని భయపడుతున్నట్టుగా షర్మిల చెప్పుకొచ్చారు. అవినాష్ రెడ్డి బెయిల్ని క్యాన్సిల్ చేయమని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో ఉన్న వివిధ అంశాలను చూసిన మీదట సునీతకు ఏమవుతుందోనని ఆందోళనగా ఉందన్నారామె. అంతేకాకుండా అవినాష్ రెడ్డి ఎంతకాలం బెయిల్ మీద ఉంటే అంతకాలం ఈ కేసులో సునీతకు న్యాయం జరగదని అంటున్నారు. అంటే అవినాష్ రెడ్డి బెయిల్ని రద్దు చేయించాలని, ఆయన్ను జైలుకు పంపించాలనే డిమాండ్ వినిపిస్తున్నారామె. ఇక వివేకాను ఆయన కుమార్తె ఆమె భర్తే చంపేశారని జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని షర్మిల ఖండించారు. ఆ సమయంలో అక్కడున్నది వైఎస్ అవినాష్ రెడ్డే కదా అని అంటున్నారు. మొత్తానికి తన తమ్ముడు అయిన అవినాష్ రెడ్డి విషయంలో మరోసారి షర్మిల ఫైర్ అయ్యారు. ఏడాది క్రితం ఎన్నికల వేళ ఆమె అవినాష్ మీద నిప్పులు చెరిగారు. ఆయనకు పోటీగా కాంగ్రెస్ నుంచి కడప ఎంపీ సీట్లో నిలబడ్డారు. ఇప్పుడు మళ్లీ అవినాష్ రెడ్డిని వివేకా మర్డర్ కేసును కలిపి మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్లో అంశాల గురించి వెల్లడించిన ఆమె సునీతకు ప్రాణహాని ఉందని అంటున్నారు. అది ఎవరి వల్లో కూడా తేల్చి చెప్పేశారామె. ఇదిలా ఉంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదంలో మరణించారని సీసీ ఫుటేజ్లు సాక్ష్యాధారాలు చూపిస్తున్నా ఆయన భార్య తమ్ముడు రోడ్డు ప్రమాదమేనని నమ్ముతున్నా రాజకీయాలు చేయొద్దని వారు విజ్ఞప్తి చేస్తున్నా గానీ వైసీపీ శవ రాజకీయాలు చేస్తోందని, ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మరి చెన్నాన్న వివేకాను దారుణంగా చంపితే గుండెపోటు అని నమ్మించే ప్రయత్నం చేసిన వైసీపీ నేతలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ది మాత్రం హత్య అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. ఇక వివేకా కేసులో సాక్షులు ఒక్కొక్కరిగా చనిపోతున్నప్పుడు ఈ కేసులో అవినాష్ రెడ్డితో సహా నిందితులను శిక్షించాలని న్యాయ పోరాటాలు చేస్తున్న సునీత ప్రాణాలకు భద్రత ఉంటుందా అనే వైఎస్ షర్మిల ప్రశ్న అందరినీ ఆలోచింపజేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.